ఒక విధంగా వర్ష నాకు పునర్జన్మనిచ్చింది. తన చివరి కోరికని నెరవేర్చి రుణం తీర్చుకోవటం కోసమే నేను ఈ పని చేయబోతున్నాను సార్. ఫ్యూచర్లో నాకు మీ సపోర్ట్ అవసరం అవ్వచ్చు. మంచి పని కోసం ఈ నిజాన్ని దాస్తున్నాను తప్ప మోసం చేయాలని నాకు లేదు. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. నాకంతా అర్థమైందమ్మా. నేను కూడా ఒక అనాథని. అదే అనాథాశ్రమంలో పెరిగి ఇంతవాణ్ణయ్యాను. మీ గొప్ప మనసుకు హెల్ప్ చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. అది జరిగింది. జ్యోతికి మానవత్వం లేకపోతే తన దారి తను చూసుకుని ఉండొచ్చు. మంచితనం లేకపోతే వర్ష అప్పగించిన బాధ్యతని వదిలేయవచ్చు. డబ్బు మీద ఆశ ఉంటే ఆ నగలు తీసుకుని పారిపోయి ఉండొచ్చు. కానీ జ్యోతి అవేమీ చేయలేదు. తన ప్రాణాలు కాపాడిన వర్ష రుణం తీర్చుకోవాలి అనుకుంది. ఎదురయ్యే అవమానాలకి, పడాల్సిన అవమానాలకి సిద్ధపడి ఓ మంచి ఆశయం కోసం ఇక్కడికొచ్చింది. అనాథాశ్రమాన్ని కాపాడడానికే ఆస్తి కావాలని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. అద్భుతం, అద్భుతం ఇన్స్పెక్టర్ గారు. భలే కదల్లేరు. మీరు అనవసరంగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి దారి తప్పొచ్చారు. కానీ సినిమా ఫీల్డ్కి వెళ్ళుంటే ప్రపంచం గర్వించదగ్గ స్టోరీ రైటర్ అయ్యేవారు. మీరెవ్వరూ ఇతని మాటలు నమ్మకండి. కేవలం జ్యోతి ఇచ్చిన డబ్బే ఇలా మాట్లాడిస్తుంది. ఇక మీ నాటకాలు ఆపితే మంచిది. నాటకాలు ఆపాల్సింది నువ్వు నీలాంబరి. నీ నవ్వు వెనుక కుట్ర, నీ మాట వెనుక కుతంత్రాలు, నిలువెల్ల క్రిమినల్ బుద్ధులు, రక్తంలో అణువణువున మోసం చేసే గుణాలు పుణికి పుచ్చుకున్న నువ్వు ఇంకొకరిని మోసం చేశావు అనొద్దు. డబ్బుల కోసం ఎంతటి నీచానికైనా ఒడిగట్టే నువ్వు నిజాయితీ గల ఆఫీసర్ని డబ్బుకి లొంగాడు అనటం హాస్యాస్పదంగా ఉంది. మా మీద నీకు కక్ష ఉంది. దాయాదులుగా ఆస్తి కోసం అమ్మమ్మ వాళ్ళ మీద నీకు పగ ఉంది. అందుకే నన్ను చంపాలని యాక్సిడెంట్ ప్లాన్ చేశావు. అది మిస్ అయ్యి నన్ను కాపాడబోయి వర్ష ప్రాణాలు పోగొట్టుకుంది. అసలు వర్షని చంపిన హంతకురాలివి నువ్వే. అందుకు సాక్ష్యం నేనే. కానీ నేనెప్పుడు నోరు విప్పి ఆ నిజం చెప్పలేను. జ్యోతి చెప్పింది నిజం. ఈ నీలాంబరి ఎన్ని దారుణాలు చేసిందో నాకు తెలుసు. నా మీద లేనిపోనివి చెప్పి మాధవి వదిన్ని నన్ను దూరం చేసింది. ఆ టైంలో నేను పూర్తిగా నీలాంబరి గారిని నమ్మాను. మంచితనం ముసుగులో జీవితాల్ని నాశనం చేసే దుర్మార్గురాలని తెలుసుకోలేకపోయాను. వాహ్ 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 వాహ్, సూపర్. జ్యోతిని కాపాడ్డానికి మీరందరూ నా మీద భలేగా నిందలు వేస్తున్నారు. నా వల్లే వర్ష చనిపోయిందనడానికి ఏవైనా సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి. సాక్ష్యాలు నిరూపించండి ఇన్స్పెక్టర్. ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పించుకోవాలి అనుకుంటున్నారో ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి. వర్ష చనిపోయాక యాక్సిడెంట్ కేసుని మేము పూర్తిగా ఎంక్వైరీ చేశాం. ఆ ఎంక్వైరీలో కావాలనే మీరు జ్యోతిని యాక్సిడెంట్ చేయించి చంపబోయారని మాకు తెలిసింది. తెలిసినప్పుడు అప్పుడే నన్ను మీరెందుకు క్వశ్చన్ చేయలేదు? నా మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకంటే వర్ష ఆశయం నెరవేరేదాకా ఓపిక పట్టమని జ్యోతి నన్ను రిక్వెస్ట్ చేసింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వర్ష చనిపోయిన విషయం బయటపడుతుంది. తను కోరుకున్న కోరిక నెరవేరదని చెప్పింది. అందుకే అరెస్ట్ చేయకుండా ఆగాం. మాటలు కాదు, ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్. రేయ్, వాడిని ఇటు పంపండి.
ఒక అమ్మాయి బస్సులో వస్తోంది. నీకు బస్ డీటెయిల్స్ ఆ అమ్మాయి ఫోటో పంపిస్తాను. నువ్వు ఆ బస్సును ఫాలో చేసి ఛాన్స్ దొరికిన దగ్గర యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని చంపాలి. జ్యోతి! జ్యోతిని చంపడానికి నీలాంబరి వేసిన ప్లాన్ వర్ష ప్రాణాలు తీసింది. వర్ష ఆశయాన్ని బ్రతికించడానికి వచ్చిన జ్యోతి మాటపడింది. అనుమానంతో అవమానించబడింది. మంచి పని చేయాలని ఆశించి చేయని తప్పుకి మీ అందరి ముందు దోషిలా నిలబడింది. వర్ష చివరి కోరిక నెరవేరాలనే తను వచ్చిందే తప్ప ఆస్తి మీద ఆశతో కాదు. మిమ్మల్ని మోసం చేయాలని అస్సలు కాదు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేకపోతున్నాను. మీరు వర్షను పెంచారు, ప్రేమను పంచారు. ఇప్పటికైనా నిజం చెప్పండి. ఈ జ్యోతిని వర్షాన్ని ఎందుకు అబద్ధం చెప్పారు? మిమ్మల్ని భయపెట్టిందా, ప్రలోభ పెట్టిందా? నిజాయితీగా తన బాధ చెప్పింది. వర్ష పేరు మీదున్న ఆస్తిని అనాథాశ్రమానికి రాసివ్వగానే భ్రమరాంబిక గారికి, వర్షాన్ని ప్రేమించిన రామరాజుకి నిజం చెప్పి క్షమాపణలు అడుగుతానంది. జ్యోతికి ఆస్తి మీద మమకారం ఉన్నా, తను మాత్రమే బాగుండాలన్న స్వార్థం ఉన్నా, తనంతట తాను మాకు వాస్తవాన్ని ఉత్తరం రాయాల్సిన పని లేదు కదండి. జ్యోతి మంచి మనసు అర్థమయ్యాకే మేము సపోర్ట్ చేశామండి. మేం పెంచిన కూతురని మీకు చెప్పగలిగాం. అమ్మా, కావ్య అనే అసలు పేరుని ఏ ముహూర్తాన జ్యోతి అని మార్చారో గాని తన వ్యక్తిత్వం కూడా అదే. తన సంతోషాన్ని కాల్చుకునైనా తన వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. తాను ఎంత బాధనైనా అనుభవిస్తుంది గాని సాటి మనిషి బ్రతుకు చీకటిమయం చేయాలని కలలో కూడా ఆలోచించదు. కడుపుతో ఉన్న ఆడపిల్ల మొదటగా ఆ శుభవార్త భర్తకే చెప్పాలనుకుంటుంది. ఆ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటుంది.